తెలంగాణలో ప్రెస్ మీట్ వద్దు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పడం కానీ ఇంకా చాలామంది చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ పంతానికి అన్నట్టుగా జూబ్లీ హిల్స్ అన్న సొంత ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనివల్ల మరి తెలంగాణ వారి ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయంటారా, లేకపోతే ఎవరైనా మనోభావాలు మరోసారి దెబ్బతినే అవకాశం ఉందంటారా? మనోభావాలు ఎవరి దెబ్బతినలేవు, కాకపోతే ఆయన కాంట్రవర్సీ మాట్లాడితే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది తప్ప ఇంకా ఒకవేళ సాగిగా ఆయన ప్రెస్ మీట్ని మంచిగానే ఉంటే ఇక ఎవరు వేరే వాళ్ళు ఇంకా మాట్లాడాలనుకున్నారు. మళ్ళీ పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ మీట్ పెట్టేట్టున్నారు అనేది చూస్తూ ఉన్నాం మనం. సో ఏందనేది చెప్పలేము. మళ్ళీ ఆయన కాంట్రవర్సీ మాట్లాడితే పెరుగుతూ ఉంటుంది ఇది. అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతే మరి తెలంగాణలో కూడా పార్టీని స్థాపించేందుకు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా జనసేన నుంచి? ఉన్నందుకే అది ఆయన ఇదే రోజు పెట్టడం అంటేనే ఆయన ఒక ఎన్నికలకు పార్టీని బలోపేతం చేద్దామని చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా చెప్పలేదా, చెప్తాను బలోపేతం చేద్దాం అనుకుంటున్నాం, మా నాయకులు ఫస్ట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటున్నారు. సో బలోపేతం చేద్దామని ఆయన అడుగుపెట్టినా అంతే. అంటే ఏపీలో స్థానం కావాలి, తెలంగాణలో కూడా స్థానం కావాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేదైనా కానీ ఇక్కడ స్థానం ఏంటంటే ప్రజల్లో లేదు, అభిమానుల్లో స్థానం కానీ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఉన్న పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి ఇప్పుడు అంత తొందరగా స్థానం లేదు, టైం పట్టవచ్చు. ఉన్నారు. ఎలాగంటున్నానంటే ఇప్పుడు నిజమని స్వయంగా చూసినాడు నమ్మినోడైతే ఆడు నిజమని నమ్ముతాడు, కానీ కాదు వీడు అటువంటి వాడే అని నిజం తెలుసుకోకుండా నమ్మేవాళ్ళు కూడా 50% ఉన్నారు. అందువల్లే కొంతమంది అదోళ్ళకి అధికారాలు కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఇంత కాంట్రవర్సీలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలను ఉద్రిక్తతలో ఉన్న వేళ అందరికీ కూడా రెచ్చగొట్టినట్టు అవుతుంది అని అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? రెచ్చగొట్టడం కాదండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టడాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఆయన గనక ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏలుముద్రగాళ్ళు ఇంకా మాట్లాడేస్తూ ఉంటారు. అలా బరితెగించి మాట్లాడేస్తున్నారు. ఇప్పటికే ఈయన సమాధానం చెప్పకపోతే ఈయన మాటలు కూడా అర్థం చేసుకుని వాళ్ళని తిప్పికొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం నేను స్వాగతిస్తున్నాను. ఒక సామాన్యుడిగా మనం ఏదో అంటే సక్సెస్ అవుతారు అని అంటారా? తెలంగాణలో కూడా అదే విధంగా ముందుకు వెళ్తారంటారా? అవుతారండి. ముందుగా అంటే అవ్వాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, మర్రి చెన్నారెడ్డి గారు కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ 5గురు లేదా ఇంకా కొంతమంది ఎవరైనా సరే వాళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారే, తెలంగాణ నుంచి వచ్చినోడు ఎవరో ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ మొత్తం వీళ్ళ జీవితం ఇలాగ ఏలుముద్రగాళ్ళు మాట్లాడేవాళ్ళు వాడికి తెలుసో లేదో, అంటే వాడు ఎంత చదువుకున్నాడేమో చెప్పలేను, కానీ వాడు ఎంత చదువుకున్నా వాడి మాటల్లో విజ్ఞత లేకపోతే అవగాహన లేదు కాబట్టి వాడిని వేలుముద్రగాడే అనొచ్చు. వాళ్ళ బాబులకి తెలుస్తుంది ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు పరిపాలిస్తే మనకి హ్యాండ్ పంపులు వచ్చినాయి, ఎవరు పరిపాలిస్తే రూపాయి ఇది వచ్చింది, ఎవరు పరిపాలిస్తే మండల వ్యవస్థలు వచ్చినాయి, ఎవరు పరిపాలిస్తే వీధి లైట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళ బాబులకి తెలుసు. అంటే గతంలో కూడా ఇక్కడ జనసేన పోటీ చేసినప్పుడు చాలా తక్కువ సీట్లు రావడం కూడా జరిగింది. అసలు సీట్లు కాదు కదా, కనీసం ఓట్లు కూడా ఎక్కువ రాలేకపోయిన పరిస్థితి కనిపించింది. మరి అదే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనిపించింది. మరి ఏ నమ్మకంతో ఇప్పుడు ముందుకు వస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. మరి వాటి గురించి ఏంటి? అది ఎలాగంటేనండి, మీరు అన్నది పాయింట్ కరెక్టే. అయితే ఏంటంటే వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణలో అభ్యర్థులు నిలబెట్టినా ఆయన ప్రచారంగానే ఎక్కడా ప్రచారం చేయలేదు. ఏదో నామకాహ ఏదో నిలబెట్టాలని పెట్టడం తప్ప వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు. వాళ్ళకి ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. ఏదో మన నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేట్ సీట్ ఏదో వచ్చింది తప్ప, అదేంటంటే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే కనుక ఏదైనా సరే ఒక ప్రచారం చేసి దానికి ఆ అభ్యర్థి తరపున కూడా నిలబడి ఉంటే కనుకమ్మ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే వీళ్ళ నామకాహ నిలబెట్టారు, అది వేరే. అప్పుడేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత ఇది లేదు. ఇప్పుడేంటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పక్క రాష్ట్రంలో పరిపాలన ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న క్రేజ్ వేరు, అప్పుడు వేరు. అప్పుడు ఒక నామకాహ జనసేన పార్టీ పెట్టిన వ్యక్తి, కానీ ఇప్పుడేంటి ఉప ముఖ్యమంత్రి పరిపాలన ఎలా చేస్తున్నారో పక్క రాష్ట్రం వాళ్ళే కాదు ఢిల్లీలో కూడా చూసే ఇవి ఉన్నాయి. బీజేపీ జనసేన అనేది ఏపీలో సపోర్ట్ ఇస్తుంది. అవును, ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ వ్యక్తులు లీడర్స్ కానీ జనసేనకు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ ఇస్తారండి. దానివల్ల బీజేపీకి నష్టం ఏమైనా ఉంటుందా? నష్టం ఏమన్నా ఉంటేనండి, అంటే కొన్ని మ్యూచువల్గా తీసుకునే అండర్స్టాండింగ్ని బట్టి ఉండొచ్చేమో, కానీ బీజేపీకి నష్టం అని కాదు. ఒకవేళ అధిష్టానం ప్రకారం విషయం ఏంటంటే బీజేపీ లీడర్స్ ఎప్పటి నుంచో గవర్నమెంట్ రావాలి తెలంగాణలో అనుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు సడన్ గా జనసేన వచ్చేసరికి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగే ఉద్దేశం ఉంటే వాళ్ళిద్దరు అలయన్స్లో వెళ్తే నష్టం కాదండి.
అలయన్స్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నిలబెట్టేనా, లేదా మోడీ గారు చెప్పిన ప్రకారం, లేకపోతే కేంద్ర బీజేపీ అధిష్టానం చెప్పిన ప్రకారం పవన్ కళ్యాణ్ గారే బీజేపీ తరఫున అంటే జనసేన తరఫున నిలబడిన అలయన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారినే ముఖ్యమంత్రిగా నిలబెడితే కనుక అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. ఆ విధంగా నేననేది ఏంటంటే వాళ్ళిద్దరూ అలయన్స్లో వచ్చి ఇప్పుడున్న కాంగ్రెస్ని కానీ, లేదా బీఆర్ఎస్ని కానీ, లేదా టీఆర్ఎస్ని కానీ వీళ్ళని పక్కన కూర్చోబెడితే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే ఎక్కడ ఉన్నా కానీ ఉప ముఖ్యమంత్రికే పోటీ చేస్తారు కానీ ముఖ్యమంత్రికి చేరా అంటే గతంలో ఎప్పటి నుంచో చూసుకున్నా కానీ తెలంగాణలో బీజేపీ గురించి వచ్చినప్పుడు అయితే వాళ్ళే సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అలయన్స్లో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఉప ముఖ్యమంత్రిగానే అవుతాడా? మరి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదా ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్? ఒకవేళ తెలంగాణలో పోటీ చేసి ఉంటే కనుక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎలాగంటున్నానంటే ఇది ఇక్కడ కేవలం ఒక జనసేన, ఒక పవన్ కళ్యాణ్ గారే మాట్లాడే మాట కాదు ఇది. ఆయన ఆల్రెడీ బీజేపీ అలయన్స్తో మోడీ గారి సహకారం ఎంతో ఉంది. మోడీ గారి సహకారంతో వాళ్ళు ఏం చెప్తే కనుక ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా తలొగ్గి ఉండాలి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవుతుందండి. అవుతుంది. సొంత బీజేపీలోనే ఇప్పటికే చాలా మంది మీద కుట్రపూరితంగా జరుగుతుంది. వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడాలు కానీ, వాళ్ళ సీట్లు కూడా వాళ్ళు ఒకరికొకరు త్యాగాలు చేసుకోవడం కానీ, బయటికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడో వ్యక్తి వచ్చి ఇప్పుడు నేను బీజేపీలో అలయన్స్లో ఉన్నాను, నేను ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అవుతాను, నేను ఎమ్మెల్యేని అవుతాను అంటే ఇక్కడ వాళ్ళు ఊరుకుంటారంటారా? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర అని విభేదాలు మధ్యలోకి తీస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎలాగంటే ఊరుకుంటారా అని అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను సొంతంగా తీసుకునే నిర్ణయాలు కాదండి. నాకు ఒక అధిష్టానం ఉంటుంది, నాకు ఒక ఉన్నతమైన స్థాయిలో నన్ను నడిపించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను వినాలి. ఇక్కడ నాయకులు కూడా ఇప్పుడు సపోజ్ సొంత నిర్ణయాలు అయితే ఏమి ఉండవు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. అదే సొంత నిర్ణయాలు ఆయన ఉండవు. ఇప్పుడు అలయన్స్లో ఉన్నాడు కదా సార్. అలయన్స్లో ఉన్నాడు. సొంత నిర్ణయాలంటే ఇక్కడ పరిపాలన ప్రకారం సొంత నిర్ణయాలు ఉన్నాయి. దాన్ని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుని ఇదిగో నేను ఇలా చేస్తున్నానంటే ముఖ్యమంత్రి కూడా కాదనే పరిస్థితి కాదు. ఇక్కడ తెలంగాణకు వచ్చి మీరు బీజేపీ వాళ్ళతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ముఖ్యమంత్రి అయితే కనుక ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇదవుతారా? వాళ్ళకి ఇబ్బంది కదా అన్న ఉద్దేశంలో మీరు అడుగుతున్నారు కదా. కానీ ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే అటు మోడీ గారు చెప్పిన ప్రకారం అమిత్ అన్నది ఏమంటే నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు అన్నట్టుగానే మాట్లాడాడు. అవునండి. సో ఒకవేళ ఈయన పార్టీ నుంచి అయితే ఈ క్యాండిడేట్ అంటే ఎవరు వాళ్ళు సపోర్ట్ చేస్తారా బీజేపీ నుంచి? తెలంగాణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధిష్టానం చెప్పిన ప్రకారం నుంచో ప్రభుత్వాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ. అవునండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు జనసేన వస్తుంది మా క్యాండిడేట్ ఇన్ని సీఎం అంటే ఎలా ఒప్పుకుంటారు సార్ వాళ్ళు? అది సాధ్యమనా? అంటే ఒక్కటండి ఇక్కడ ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు కదా. అయితే ఏంటంటే ఆయన కూడా సరే అమిత్ షా గారు చెప్పినట్టే నడుచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కదా. అవును. మరి కానీ ఏంటంటే నిర్ణయాలు ఉన్నప్పుడు ఇంకెందుకు సార్ మీకు ఇక్కడ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఉన్నాడు. ఎలయన్స్ అంటే 50% ఛాన్సెస్. ఏది 50% వినొచ్చు, 50% వినకపోవచ్చు. కానీ ఏంటంటే 50% ఆయన స్వతంత్ర నిర్ణయం తీసుకునే విధంగా ఆయనకు ఒక పార్టీకి అధ్యక్షుడు. ఎక్కడ ఆయన వ్యక్తిగతంగా చూసినా, ఆంధ్రాలో చూసినా, ఎలా చూసినా సరే. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు, ఓన్లీ బీజేపీ వాళ్ళు అది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అధిష్టానం ప్రకారం నడుచుకోవాలి. అధిష్టానం బీఫామ్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు పోటీ చేయాలి. అధిష్టానం ఏం చెప్తే అదే మాట్లాడాలి, అదే చేయాలి ఇక్కడ. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 50% ఛాన్స్. ఎందుకంటే స్వతంత్ర వ్యక్తిగా ఆయన జనసేన పార్టీకి అధ్యక్షుడు. మీరు కరెక్ట్గా చెప్పేది. నేను ఏమంటానంటే ఆయనకి వీళ్ళు సపోర్ట్ చేస్తారా? అంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేసే విధంగా చర్చలు జరుగుతాయి అనేది నా ఉద్దేశం. కొందరు మినిస్టర్ కావాలని చూస్తున్నారు, కొందరు సీఎం సీటుకి ఇది ఉంది. అలాగనుకుంటేనండి యాక్చువల్గా ఏంటంటే ఎప్పటికే రాలేకపోవచ్చు. మనం ఇప్పుడు ఎందుకు మనకి కాంగ్రెస్ గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏమైంది, రేవంత్ రెడ్డి గారినే అధిష్టానం సీఎం చేశారు. అంటే ఇంతగనం చేసి ఎన్నో ఏళ్ళుగా కష్టపడి బీజేపీ ఇంత స్థాపించుకొని ఇప్పుడిప్పుడే స్థాపించుకొని జనసేన వచ్చి ఇప్పటికిప్పుడు మొన్నటిదాకా డిపాజిట్లు రాని పార్టీ ఇప్పుడు మేము పోటీ చేసి మేము ఇది చేస్తాము అని అంటే మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారంటారు? తెలంగాణ ప్రజలకి అది పెద్దగా పట్టించుకోరమ్మా. ఎందుకంటే ఇక్కడ నాయకులు చేసే వీటి వల్ల, అంటే నాయకులు చేసే అన్యక్రాంతంగా అంటే రెచ్చగొట్టే విధంగాను మాట్లాడే మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. కానీ ప్రాంతీయ ప్రజలు ఎవరో కూడా వీడు ఆడు ఈడు అని అనుకోరు ఎవరో కూడా.
వాళ్ళకు వాళ్ళు రెచ్చగొట్టుకొని పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు నడుచుకోవటం తప్ప ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణకు వస్తే కాదంటానికి ఏదీ లేదమ్మా, రాజ్యాంగంలోనే లేదు. అటువంటిప్పుడు నువ్వెవడో మాట్లాడడానికి వాస్తవానికి కదా, ఇది నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను, నా అడ్రస్ ఇదే అని అంటే కనుక మాట్లాడడానికి లేదు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీరు బీజేపీ వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తారా అని అంటే కనుక అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకోవాలని అంటున్నాను. అంటే అధిష్టానం ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్కే సపోర్ట్ ఇవ్వమని చెప్తుంది. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అదే ఇవ్వాలి. ఆ విధంగా నేను ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి. జనసేనకు కోర్టు నుంచి కూడా ఇది సబాబు కాదు అని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకోండి, ఇప్పుడు ప్రెస్ మీట్లు కానీ సభలు కానీ నిర్వహించొద్దు అని చెప్పినాక కూడా ఇప్పుడు ఆయన సొంత ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఉద్రిక్తతలో ఉన్నారు అని తెలిసినప్పటికీ కూడా ఇలాంటివి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉద్రిక్తలో ఉన్నారా? తెలంగాణ ప్రజలు ఎవరూ లేరమ్మా. తెలంగాణ కొంతమంది దొంగ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉద్రిక్తతలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నీతివంతమైన నాయకుడు తెలంగాణలో అడుగు పెడితే దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి విపరీతమైన దోపిడీ చేసుకుని వాళ్ళు సంపాదించుకుని కోట్ల రూపాయలు ఈవేళ నాయకులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అడుగు పెడితే వారు దోపిడీకి అడ్డుపడతాడేమో భయంతో నాయకులు అల్లకల్లోలు అయిపోతున్నారు తప్ప ప్రజలెవరు అల్లకల్లోలు అయిపోరమ్మా. ఎందుకు అయిపోతారమ్మా? రెచ్చగొట్టే విధంగానే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టారు. ఏం రెచ్చగొడతాడు అతను? ప్రాంతీయ విభేదాలు పెంచేటారు. విభేదాలు ఎందుకు వస్తాయి? ఇదేనా కలిసి ఉన్నదా ఏంటి? ప్రాంతీయ విభేదాలు రానికి విడిపోయింది కదా, విడిపోయిన తర్వాత ప్రాంతీయ విభేదాలు ఎందుకు వస్తాయి? అంతేలే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాకూడదా? మరి ఆ రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు? ఏ రాష్ట్ర వాళ్ళు? నాకు అర్థం కావట్లే. వాళ్ళ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? ఢిల్లీది. మరి ఎక్కడి నుంచి పోటీ చేశారు వాళ్ళు? ఏదైనా మాట్లాడుకుంటే అడ్డుకుంటే మాట్లాడినట్టు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీ, ఆయన నీతివంతమైన పరిపాలన చేస్తాడు కాబట్టి ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఎక్కువైపోయారు. తెలంగాణలో అమాయకులను దోసుకుని తింటున్నారు. చూస్తున్నాం మనం. వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది ఎలా బాగుపడిపోయారో మన కళ్ళారో చూసాం. ఇందులో ఏ ఆంధ్రోడన్నా నాయకత్వంలో సంపాదించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? కదమ్మా. ఆంధ్ర నాయకుడు ఎవడైనా ఈ వచ్చిన 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకున్నవాడు ఎవడన్నాడా? వీళ్ళే దోచేసుకున్నారు, ప్రజలను అన్యాయంగా దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, డబుల్ బెడ్రూమ్ కూడా గది లేనటువంటి వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, 100 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఎవరు దోసుకున్నారమ్మా తెలంగాణని? రాజకీయ నాయకులు దోసుకున్నారు, దోపిడీదారులు దోసుకున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ వస్తే రెచ్చగొట్టడం ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ వస్తే దోసుకునేదే ఉంటుంది. ఇక్కడ నాయకులు దోసుకున్నారు, ఇక్కడ ప్రజలను అన్యాయం చేశారు. అంతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రాంతీయ విభేదం ఎవడి వల్ల నష్టం? ఎవడ బతుకాడే బతుకుతున్నాడు, ఎవడ బాధలాడు పడుతున్నాడు. ఎవరికైనా ఒకరితో ఒకరు దోసుకునే అవకాశం ఉంటుందా? రాజకీయ నాయకులు దోపిడీ దొంగలుగా తయారైపోయారు కాబట్టి వీళ్ళ పవన్ కళ్యాణ్ నాటి నీతివంతమైన నాయకుడు వస్తే వీళ్ళ కోసాలు కదిలిపోతాయి. అందుకు భయపడుతున్నారు. అందువల్ల అంతే తప్ప ఖచ్చితంగా ఎందుకు సక్సెస్? నిజాయితీ అనే నమ్మకంతో. నేను అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి నిజాయితీ అనే నమ్మకంతో నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడితే పేద ప్రజలకు ఎట్టడుగు ఉన్నటువంటి వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయన పెద్ద నాయకుడని నేను ఏం చెప్పను. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గెలిచి గ్రామీణాభివృద్ధి తీసుకున్న తర్వాత ఇండియాలో నెంబర్ 1 గ్రామీణాభివృద్ధి శాఖగా తయారు చేసి రోడ్లు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నీటి కుంటలు కానీ తర్వాత పటిష్టమైనటువంటి మన పంచాయతీ వ్యవస్థను తయారు చేశాడు. వచ్చిన ప్రతి రూపాయి కూడా డైరెక్ట్ పంచాయతీకి వచ్చేలాగా పంచాయతీ ప్రెసిడెంటు నెంబర్లని గౌరవించుకునే విధంగా వీళ్ళ పంచాయతీ వ్యవస్థను చాలా పటిష్టంగా తయారు చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రోడ్లు 78 సంవత్సరాలుగా రోడ్డు లేనటువంటి గ్రామాలకు రోడ్డు వేయించాడు, కరెంటు లేని గ్రామాలకు కరెంటు వేయించాడు, చదువుకోవడానికి అవకాశం లేనటువంటి గ్రామాల్లో స్కూళ్ళు కట్టించాడు. అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అది ఒక్కటి చాలదా ఉదాహరణకి. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా దోపిడీ దొంగలు ఎక్కువైపోయారు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన వస్తున్నాడంటే వీళ్ళు ఏమైపోతుందో రానివ్వం. ఇది పాకిస్తాన్ కాదు, ఇది తుర్కిస్తాన్ కాదు, ఇది పాకిస్తాన్లోనే లేదు. భారతదేశం సమైక్య దేశం. అందరూ రావచ్చు, అందరూ ఉండొచ్చు, అందరూ నివాసయోగ్యంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
కాబట్టి నేను ఏమంటానంటే ఇలాంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించి తెలంగాణ ప్రజలను అభివృద్ధి నుంచి దూరం పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ గడీల పాలన బాంచంద్ కాలుముక్త అనే దారికి తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నారు, సంస్కారం ఉంది, బ్రహ్మాండమైన ప్రగతిని సాధించుకుంటూ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఈవేళ ఉద్యోగాలు చేసుకుంటూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఈవేళ తెలంగాణ ప్రజలు. అది గుర్తించట్లా. ఇక్కడితో ఏదో కొంపలంటిపోయినట్టు ఇదేదో పాకిస్తాన్లో ఉండి తుర్కిస్తాన్గా మారిపోయినట్టు తుర్కిస్తాన్లో అడుగుపెట్టొద్దు. తుర్కిస్తాన్లో తెలంగాణలో ఇండియా వాడు ఎవడైనా అడుగు పెట్టడానికి ఉంది, బిజినెస్ చేసుకోవడానికి ఉంది, వ్యాపారం చేసుకోవడానికి ఉంది, పోటీ చేసుకోవడానికి ఉంది, పార్టీ పెట్టడానికి ఉంది. కాబట్టి ఇలాంటి ఉడతూపులకి పవన్ కళ్యాణ్ భయపడ్డు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టేందుకు తెలంగాణ గవర్నమెంట్ చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది. ఆర్డర్లు కూడా క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సవాల్ విసిరినట్టుగా ఇప్పుడు ఆయన సొంత ఇంట్లోనే ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో ఆయన పెట్టారనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో పెట్టారంటే ఆయన పైన విభేదాల మేరకు, ఆయన పైన కొన్ని ట్రోలింగ్స్ చేసిన మేరకు పెట్టారు తప్పని పరిస్థితులు. కాబట్టి తప్పని పరిస్థితులు హైకోర్టు కూడా వద్దన్నప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా లైవ్ ద్వారా ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా మీటింగ్లు పెడితే ఇప్పటికే చాలా వరకు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత ఉంది. సో అదే విధంగా మళ్ళీ ఈ వ్యతిరేకత అనేది పెరుగుతుంది కదా, మరి అలా ఆలోచించలేదంటారా? వ్యతిరేకత పెరగకూడదనేది ఆయనలో ఉన్న సమన్యాయాన్ని చెప్పడానికి కోసమే ఈ ఇంటి నుంచి ఈ లైవ్ ద్వారా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. తదుపరి ఆయన ఏమో ఆక్రమించుకుంటున్నారు అన్నారు. దానికి కూడా ఇప్పుడు సవాల్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే చూపించండి, గవర్నమెంట్కి రాసి ఇచ్చేస్తానండి. అంటే పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కదా, మీరు ఇక్కడ లోకల్లో చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి, ఇప్పుడు పెట్టడం సబాబు కాదు అని కూడా చెప్పారు కదా. మరి ఎక్కడ గ్రౌండ్లో పెట్టలేదు కదా, ఆయన ఇంటి నుంచి మెసేజ్ ఇచ్చారు. దాంట్లో తప్పేటుంది. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా మీటింగ్ కూడా సక్రమంగా జరిగింది. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందంటారా? మరి ఆ అవకాశం ఉందనే కదా ఇది భయపడి ఆంధ్రాకి రాకూడదు అంటారు. అంటే వస్తా అంటున్నాను, అంత ఆంధ్రలాగా ఇక్కడ కూడా ప్రపంచం సృష్టిస్తుందా? బాగా ఖచ్చితంగా 100%. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఆయనకు కూడా ఇక్కడ ప్రజలకు కూడా ఆయన పట్ల ఇక్కడ చాలా అభిమానం ఉంది, చాలా గౌరవం ఉంది. ఖచ్చితంగా 100% అసలు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసింది ఆ పార్టీ జనసేన. తీసుకుపోవచ్చు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ లాగా తీసుకుపోవచ్చు. ఏ విధంగా తీసుకువచ్చింటే అంతా బాగానే ఉంది. కొంతమంది నాయకుల నుంచి కొంతమంది ఉంటారు కదా ఫేక్ వాళ్ళ నుంచి తప్పితే ఆంధ్ర తెలంగాణ ఏం లేదు. ఖచ్చితంగా ఆంధ్ర నాయకుల్లో కానీ మన నాయకుల్లో తెలంగాణ నాయకుల్లో కానీ ఐక్యత అయితే ఉంది. ఆంధ్ర ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో కూడా ఒక ఐక్యత, ఒక సక్రమంగా ఒక ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంది. కొంతమంది మరి ఎందుకో ఖచ్చితంగా అయితే ఇది కూడా ఎందుకు వచ్చిందంటే ఏ భేదము. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇక్కడ ఏమైనా పార్టీ పెడితే మనకు కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తప్పితే, అందుకని ఆయన ఆపడానికే తప్పితే మరి ఇంకే ఉద్దేశం ఏట్లేదు.